అసలే కల్తీ పదార్థాలు, కల్తీ ముడి సరుకులతో ఏం తినాలో ఏం కొనాలో తెలియని అయోమయంలో ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలకి అది చాలదు అన్నట్లుగా ఇప్పుడు మరొక పెద్ద గండమే వచ్చి పడింది. రోజువారీ వంటలో ఉపయోగించుకునే ముడి పదార్థాలకు సంబంధించి భారీ కల్తీని ఛేదించారని కాదు. ఆ బ్రేకింగ్స్ మనం చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో తెగులు సోకిన చైనా వెల్లుల్లి కలకలం రేపుతోంది. చైనా నుంచి భారీ ఎత్తున దిగుమతి చేస్తున్నారు. నెల్లూరు జిల్లా సమీపంలో చైనా వెల్లుల్లి గుట్టు రట్టు చేశారు. తెగులు సోకిన వెల్లుల్లిని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. నెల్లూరుకు సమీపంలో 9,990 కిలోల వెల్లుల్లిని సీజ్ చేశారు. దాదాపు 22 లక్షల రూపాయల విలువైన 333 బస్తాల ఈ చైనా వెల్లుల్లిని అధికారులు సీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలని చైనాకు చెందిన తెగులు పట్టిన వెల్లుల్లి అలజడికి గురి చేస్తోంది. చైనాలోని ఉపయోగకరం కాని వెల్లుల్లిని ఇక్కడికి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చైనా వెల్లుల్లి దిగుమతి చేసుకోవడం నిషేధం. అయినప్పటికీ మార్కెట్లో చైనా వెల్లుల్లి టన్నుల కొద్దీ దిగుమతి అవుతోంది. నిబంధనలకి తోట్లు పడుస్తున్నారు ఇలాంటి వాళ్ళు.